13 మంది నామినేషన్ వేసిన తర్వాత ఇప్పుడు మీరు 11 గంటలకు పెట్టే ప్రెస్ మీట్ ఎలా ఉండబోతుందండి? మీరు ప్రెస్ మీట్ లాస్ట్ టైం పెట్టిన ప్రెస్ మీట్ లోనే ఇప్పుడు చైర్లో గాజులు అవన్నీ చూపించారు. ఇప్పుడు ప్రెస్ మీట్ మళ్ళీ పెడుతున్నారు. ఈసారి ఎలా చెప్పబోతున్నారు? ఏం చూపించబోతున్నారు? నేను 1 అవర్ లో నేను ఇప్పుడు రెడీ అయి బయలుదేరుతున్నా. నేను గాంధీ గారి ఇంటికే బయలుదేరుతున్నా. ఐఎమ్ స్టార్టింగ్ రైట్ నౌ. నా కార్ ఎక్కిపోతున్నా. నేను ఒక్కనే వస్తా అని చెప్పిన ఒక్కనే వస్తా, బరాబర్ వస్తా, బయలుదేరుతా. ఇప్పుడు బయలుదేరుతున్నా. నువ్వు కేసీఆర్, నేనేం గొడవకు బయలుదేరతలేను. నువ్వు కేసీఆర్ గారి దగ్గరికి వస్తా అన్నావు, రా కేసీఆర్ దగ్గరికి. వదలకపోతే అప్పుడేం చేస్తారు? అరే మీకు ఏం చెప్తున్నానండి, లేకపోతే నన్ను వదలకపోతే ఆయన వస్తానన్నాడు కదా 12 o'clock. ఆయన వస్తే ఆయన తీసుకొని పోతా. అల్టిమేట్లీ ఆయన బీఆర్ఎస్ పార్టీయా కాదా మొత్తం ప్రపంచానికి తెలవాలి. ఇలా మొత్తం ప్రపంచానికి, తెలంగాణకి మొత్తము ప్రపంచానికి మొత్తం ఇవాళ ఆయన బీఆర్ఎస్ పార్టీయా కాంగ్రెస్ పార్టీ అనేది తెలవాలి. సో ఆయన బీఆర్ఎస్ కి వస్తాడు అంటే వీఆర్ వెల్కమింగ్ హిమ్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఫైట్ విత్ హిమ్. ఐఎమ్ వెల్కమింగ్ హిమ్. వాట్ ఈస్ రాంగ్? యూ కమ్, నో, వీ విల్ గో టుగెదర్ టు కేసీఆర్స్ హౌస్. దిస్ నథింగ్ రాంగ్. అంటే కౌశిక్ గారు, ఇక్కడ ఆయన అరికపూడి గాంధీ బీఆర్ఎస్ పార్టీలో లేరు అనడానికి మీరు చెప్తున్న రీజన్ ఏంటంటే పార్టీ అధ్యక్షుడు ఆయన నామినేట్ చెయ్యలేదు, మీరెలా పిఎస్సీ చైర్మన్ అవుతారు అని? కాదు. నంబర్ 1, ఎస్, మీరు అన్నది కూడా 100% రైట్. పార్టీ అధ్యక్షునిగా మేము నామినేట్ చేయలేదు. మా సిఎల్పి లీడర్ ఆయన నామినేట్ చేయలేదు. పిఎస్సీ చైర్మన్ గా మేము హరీష్ రావు గారిని నామినేట్ చేసుకున్నాము. మా ఎల్పీలో మేము దాంతో ప్రశాంత్ రెడ్డి గారు, గంగ్లా కమలాకర్ గారిని చేసుకున్నాము. హరీష్ రావు గారిని ఎగిరిపోయి ఈయనది ఎట్లా వస్తుంది అనేది నంబర్ 1 పాయింట్. నంబర్ 2 పాయింట్, ఆయన బీఆర్ఎస్ పార్టీ కాదు అని నేనేమంటలేను. ఆయన నోటితోనే తనే నేను కాంగ్రెస్ పార్టీలో చేరినా అని చెప్పి కనుగొప్పుకొని ఉన్న వీడియో ఉన్నది, మీకు ఇప్పుడే పంపిస్తా. ఒకసారి దయచేసి మెడల అరే చేరలే అంటుండు కదా, నేనేమంటున్నా నువ్వు చేరలే అని నువ్వు అంటున్నావు. ఓకే, వెల్కమ్. ఇద్దరం కలిసి ఇప్పుడు కేసీఆర్ దగ్గరకు పోదాం. నువ్వు బీఆర్ఎస్ కండువ కప్పుకో, నేను కూడా బీఆర్ఎస్ కండువ కప్పుకో. ఇద్దరం కలిసి పోదాం. బీఆర్ఎస్ భవన్ లో వచ్చి తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్ గారి దగ్గరికి నేనే తీసుకొని పోతారా? మీరు ఒక్కరే వెళ్తున్నారని మీతో పాటు ఎవరైనా ఉంటున్నారా ఇప్పుడు? అరే సింహం సింగిల్ గా వస్తుంది, అర్థమైందా? సింహం సింగిల్ గా వస్తుంది. సింగిల్ గా వస్తా అని చెప్తే సింగిల్ గా వస్తా. దమ్ము తీసిపెట్టమని చెప్పు. రీడా బరాబర్ బయలుదేరుతా. నేను ఏమంటాడో చూస్తా, ఆయన సంగతి ఏందో చేస్తా. ఇప్పుడు పోతా కంపల్సరీ. కానీ కౌశిక్ గారు, ప్రస్తుతం సింహం పోలీస్ బందోబస్తు మధ్యలో ఉంది కదా, హౌ ఇస్ ఇట్ పాసిబుల్? మరి నేను ఏం చేయాలి? ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళు ఉన్నారు కదా. నేను సిపి గారికి ఫోన్ చేసిన, ఫోన్ ఎత్తట్లేదు. ఏసీపీ గారు నేను పోనీయా అంటుండు, సిఏ గారు నేను పోనీయా అంటున్నాను. పోనీయాలని నేను అంటున్నా. దాంట్లో నా తప్పేముంది? నేను నంబర్ 1 ఇక్కడ నాకు ఒకటే కావాలండి. మై ఇంటెన్షన్ ఇస్ సింపుల్ అండ్ స్ట్రైట్. మై ఇంటెన్షన్ ఇస్ ఆయన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అని ఆయన చెప్తున్నాడు. నేనేమంటున్నాను, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేవే కదా, మన ఇద్దరం కొట్టుకున్నాడు వద్దు, తిట్టుకున్నాడు వద్దు, ఈ తలలు బాగా కొట్టుకున్నాడు అవసరం లేదు. మనకు స్ట్రైట్ గా కావాల్సింది ఏంటంటే, మీరు బీఆర్ఎస్ పార్టీలో మీరు సభ్యుడు అంటుండు, మన తెలంగాణ భవన్కి పోయి మన ప్రెస్ మీట్ పెడదాము. ఎస్, ఐ హావ్ నాట్ జాయిన్డ్ కాంగ్రెస్, నేను బీఆర్ఎస్ లోనే ఉన్నానని చెప్పండి. అక్కడి నుంచి స్ట్రైట్ గా కేసీఆర్ గారి దగ్గరికి పోదాము. సో వాట్ ఈస్ రాంగ్? ఐఎమ్ వెల్కమింగ్ హిమ్ కదా. వీఆర్ నాట్ గోయింగ్ టు ఫైట్. అప్పుడు ఆయన పిఎస్సీ చైర్మన్ అయినా మీకు ప్రాబ్లం ఏం లేదా? అలా జరిగింది అరే రమ్మని చెప్పండి. అది నేను ఎవరు చెప్పడానికి? అది మా అధ్యక్షుడు నిర్ణయం తీసుకుంటాడు. ఐఎమ్ నాట్ ఇన్ దట్ పొజిషన్ టు సే వెదర్ పిఎస్సీ చైర్మన్ తనకి ఓకేనా కాదా అనడానికి. హూ యామ్ ఐ? ఐఎమ్ జస్ట్ అన్ ఎమ్మెల్యే ఆఫ్ బీఆర్ఎస్ పార్టీ. అది మా పార్టీ నిర్ణయము. మా పార్టీ నిర్ణయం ఆల్రెడీ హరీష్ రావు గారు చైర్మన్ ఉంటారనేది నిర్ణయం తీసుకున్నారు.